నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లో బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంపై చర్చకు సిద్ధమన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. భువనగిరిలో పిస్తా హౌస్ రెస్టారెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అప్పుల విషయంలో కాంగ్రెస్ నేతలు భిన్నమైన లెక్కలు చెప్తున్నారన్న మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కరీంనగర్ మార్కెట్ రోడ్లోని అజ్మన్పూర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యూటీ పార్లర్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. 7 చక్ర ఆక్సిజన్ ఫేషియల్, బ్రైడల్ మేకప్తో పాటు అన్ని రకాల బ్యూటీ సేవలను నిపుణులైన సిబ్బందితో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. బ్యూటీ పార్లర్ ఇవాళ ఓపెన్ అయింది. నేనే ఓనర్. ఇందులో స్పెషాలిటీస్ 7 చక్ర ఫేషియల్, కొరియన్ స్పా, ఇవి మా స్పెషాలిటీ ఉంటుంది. ఇంకా చాలా టెక్నాలజీతోని స్టార్ట్ చేసినాము. ఆక్సిజన్ మిషన్ కూడా మా స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఓపెనింగ్ సందర్భంగా ఫ్లాట్ అంకుల్ వాళ్ళందరూ వచ్చారు. నేను పిలవగానే వాళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నా బ్యూటీ పార్లర్లో స్పెషాలిటీస్ ఏంటంటే మెయిన్గా 7 చక్ర ఫేషియల్ అనేది ఇక్కడ స్పెషాలిటీ. ఇంకొకటి ఆక్సిజన్ 5 years నుంచి చేస్తున్నా. వేరే మేడం దగ్గర చేసేదాన్ని 5 years నుంచి. ఇప్పుడు నేను నా ఓన్గా పెట్టుకున్నా. కొత్త వాళ్ళకి 25,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది విత్ సర్టిఫికేట్. తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సాయంత్రం చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. తన లెక్కలు తప్పని తెలితే రాజీనామా చేస్తానని, బీఆర్ఎస్ లెక్కలు తప్పితే వారు కూడా రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చర్చలకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఏం జరిగింది? నేను గాంధీ భవన్లో నాకు ఈరోజు నిన్న డ్యూటీ ఉండింది కాబట్టి వచ్చిన ప్రజలకు దరఖాస్తు తీసుకుంటా ఉన్నా. అక్కడికి వెళ్ళి బయలుదేరామని. ఇంతలోపే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు అదేది టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అమరవీరుల స్తూపం కాడికి బయలుదేరిండు అన్నాడు. నేను ఇమీడియట్గా ప్రెస్ వాళ్ళకి చెప్పిన, నేను కూడా అమరవీరుల స్తూపం కాడికి వస్తున్నా అని చెప్పిన. సరే, ఈ మధ్యలోనే గంటున్న టైం చెప్పంటే 4 గంటలుగా 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి మీరు ముందు చెప్పాలా? ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. భువనగిరి మండలం అనంతారం ఎక్స్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, సినీ నటి పాయల్ రాజ్పుత్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, అతిథులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రెస్టారెంట్ను పరిశీలించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ వ్యాపారంలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో కాంగ్రెస్ నేతలు భిన్నమైన లెక్కలు చెప్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక లెక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో లెక్క చెప్పారని ఆరోపించారు. రాష్ట్ర అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో రాజీనామా ఎవరు చేయాలని ప్రశ్నించారు. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేశాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చూపిపోయి నాకు రాసింది. ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం.
డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ మాట 5 నెలల కిందది. ఈ 5 నెలలు కలిపితే 4.5 లక్షలు అవుతుంది. 5 నెలల కిందనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో ఒక్కసారి అది ఈరోజు చూద్దాం. 47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లో ఏమన్నాడు అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? 13 బిడ్డలైతే పౌరుషం ఉంటే సీరు నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయిస్తారు చెప్పండి. పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్లో 2.37 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, మురుగు కాలువలు, బోర్వెల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహేపాల్ శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ వైస్ ఎంపీ ప్రభాకర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 32 लाख सीसी रोड है ना, दूसरा टैंकर सदर बीच का बीटे के लिए आई थिंक काली का नाम एक ही है. चेंज ऑफ साइड, चेंज ऑफ फाइल जरूरत नहीं है. बात को समझा. 32 लाख सीसी है, ड्रेन है. డిప్యూటీసీ శ్రీకాంత్ గౌడ్, ఎక్స్ సర్పంచ్ ఉపేందర్, అలాగే మాజీ డిప్యూటీసీలు, మాజీ మెంబర్లు, మాజీ సర్పంచులు, కాలనీ వాసులు, ముత్తంగి పెద్దలందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి స్థానిక నాయకులు మేమందరం తప్పకుండా వారికి జవాబుదారీగా పనిచేసి ఇవన్నీ మౌలిక వసతులకు సమకూర్చామని తెలియజేస్తూ ఈరోజు 2,37 లక్షలతో వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భువనగిరి పట్టణంలో హెచ్ఎండిఏ నిధులతో చేపడుతున్న శ్మశాన వాటిక, సైడ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి వివిధ హెచ్ఎండిఏ వర్క్స్ లో భాగంగా అక్కడ తాతానగర్ లో మరి శ్మశాన వాటికకు సంబంధించిన ఆ రోడ్ కానీ, ఆ కన్వర్ట్ కానీ, ఆ చెరువు కింద అలుగు వదిలినప్పుడు మరి ఆ బాట బంద్ అవుతుంది. ఆ శ్మశాన వాటికి పోవడానికి అక్కడ కల్వర్ట్ నిర్మాణం, అట్లే ఆ సిమెంట్ రోడ్డు, దానికి సంబంధించి ఒక 60 లక్షల మరమ్మతు అక్కడ పెడుతూ, ఇక్కడ మరి అట్లనే ఇప్పుడు ప్రస్తుతం ఈ క్లబ్ అండ్ కోర్టు మధ్యలో ఇక్కడ రోడ్డు ఎప్పుడు కూడా ఈ డ్రైనేజ్ ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది, అక్కడ రోడ్ వేసుకునే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అదొక సుమారు 20 లక్షలు, దాదాపు ఈరోజు 1,20 లక్షల వర్క్స్ ఈరోజు పని మొదలు పెడుతూ ఉంటాము. సరే, హెచ్ఎండిఏ నిధులతోటి మరి మిగిలిపోయిన నిధులు ఉండే సరే, హెచ్ఎండిఏ కూడా ఎక్కువ ఆలస్యం కావడానికి 120 గ్రామాలు సరే ఓల్గొండ కొన్ని తీసేస్తే అట్లీస్ట్ 90 విలేజెస్ ఉంటాయి. ఓవర్ఫ్లో అయితే బాధపడతాయి. సో ఇక్కడ ఒక 2 feet డయా ఏమంటారు ఎస్ఎండ్ఎస్ పైప్స్ తోటి ఇక్కడ అండర్ గ్రౌండ్ దీంతో కూడా ఇక్కడ ఇది మరమ్మతు చేసుకుంటున్నాం. అట్లే హుస్నాబాద్ దగ్గర రోడ్డు అదేమని చూసుకొని మరి ఇంకా మిగతా దాదాపు 9 ఐటమ్స్ ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీవే త్వరగతిన బహుశా ఈ నెల లోపల అన్ని కంప్లీట్ చేసుకోవాలి. సరే, ఏదైనా 1 by 1 సీక్వెన్స్ చేసుకుంటాం కదా. ఎనీవే, థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామం నుంచి ఉప్పల్ వరకు నూతన ఆర్టీసీ బస్ సర్వీసును ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బేలా ఎలయ్య ప్రారంభించారు. గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల చిరకాల కోరిక మేరకు ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఈ ప్రజాప్రభుత్వం మారుమూల గ్రామాలకు, తండాలకు, అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే మొన్న ఈ కొరటికల్ సంబంధించి సర్పంచ్ ఎలక్షన్లో మాటిచ్చినట్టుగా ప్రజాప్రభుత్వం ఇక్కడ వంగాపల్లి కూడా రిక్వెస్ట్ స్టాప్తో సాటు వంగాపల్లి, అదేవిధంగా తేరాల, ఇక్కడ కొరటికల్ వయా ఉప్పల్ వరకు కూడా ప్రజల సౌకర్యార్థం, ముఖ్యంగా విద్యార్థుల సౌకర్యార్థం కూడా ఈ రవాణా సౌకర్యాన్ని కల్పించిన ప్రజాప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ డిఎం గారు చొరవతోటి ఏ రూట్లు వేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుంటుంది, ఎక్కడ విద్యార్థులు ఎక్కువ కూడా ప్రయాణం చేస్తున్నారు, ముఖ్యంగా మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి రూట్ కవర్ చేస్తానని ఆలయ నియోజకవర్గంలో
అన్ని మాట ఇచ్చిన ప్రకారం ఇక్కడ క్రిటికల్ బస్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. అదే ప్రకారం ప్రభుత్వం మాట మీద ఉండి గౌరవ మంత్రి గారు ప్రత్యేక చొరవతోటి పురణం ప్రభాకర్ గౌడ్ గారు మాకు ఈ బస్సు వేయడం చాలా సంతోషం. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం, ప్రజా రవాణాను మెరుగుపరుస్తాం. ముఖ్యంగా మా అక్కా చెల్లెలు మహిళలు ఉచితంగా బస్సును వాడుకొని, గతంలో బస్సులకు ఓనర్లు అంటే ఆదాని అంబానీ అమేజాన్ ఉండే, ఇలా మా మహిళా సంఘాలు మా మహిళలు బస్సులకు ఓనర్లు అవుతారు. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం, ఇది మా అక్క చెల్లెల ప్రభుత్వం. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అమ్మవారిపేట ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్, గణితంతో పాటు ఇతర సబ్జెక్టులో ప్రాథమిక నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. హాజరు, విద్యాబోధన, మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల అభ్యాస స్థాయిని కూడా పరిశీలించారు. ఇదేంటి సింహం కరెక్ట్. ఇదే ఎప్పుడు ఇది కూడా సింహం, ఇది కూడా సింహం. ఇది చెప్పు అందులో అన్ని గుళ్ళమ్మా అవి చెప్పు, అది చెప్పు. తెలియదు తెలియదు ఇది తెలియదు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని మోసం చేశారనే కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్న సూర్యాబాయికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం సూర్యాబాయి మాట్లాడుతూ తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని, తనపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని ఆరోపించారు. గౌరవనీయ న్యాయస్థానం ముందు మా వాదనలు వినిపించడం జరిగినది. మా వాదనలు విని పరిశీలించి సూర్య గారికి మెరిట్స్ పైన బెయిల్ గ్రాంట్ చేయడం జరిగినది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. రాబోయే రోజుల్లో ట్రయల్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఇన్వెస్టిగేషన్లో మనం ఏమైనా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో ఇన్వెస్టిగేషన్ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదని అంటున్నాను. సో బెయిల్ మంజూరు అయింది. అదేవిధంగా తనకు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈరోజు తనని రిలీజ్ చేయడం జరిగింది. తనకు ఏదైతే రాళ్ళు ఎక్కువ కొడతారు పోయా, అందుకు కావాలని ప్రీ ప్లాన్డ్గా చేసారు. ఎందుకంటే స్టేషన్ బెయిల్ కేసు, ఇది స్టేషన్ బెయిల్ కూడా రాకుండా చేశారు. ఓకే, 1 రోజు 2 రోజులు నన్ను జైల్లో పెట్టవచ్చు, నాటే ఇష్యూ. ఇలా నేను చాలా నేర్చుకున్నాను. నేను కావాలని పక్కా ప్లాన్ పగడ్బందీగా చేసారు. ఇది ఏదైనా నా మంచికే అని తీసుకుంటున్నా. అన్నిటికీ దేవుడు ఉన్నాడు, నా వెనక పబ్లిక్ ఉన్నారు. అదే నేను చెప్పాను కదా, నా మంచి ఎవరన్నా మార్కెట్లో కనిపించారంటే ఆయన మీద భూతరాలు లేజమా అనే సిచ్యువేషన్ ఇది. మా అడ్వకేట్ గారికి మొత్తం తెలుసు అంతా. మా అడ్వకేట్ గారు మాట్లాడతారు. వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ప్రభుత్వ భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. దీనిపై ప్రస్తుతం కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి సవాల్ విసిరగా మాజీ కూడా చైర్మన్ మరి యాదవరెడ్డి తడిబట్టలతో ఆలయానికి చేరుకున్నారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు మరి యాదవరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా దత్తమ్మల్లాగా ఈరోజు వాళ్ళు రాలేదు. మేము అన్ననే చెప్పినాం, తడి బట్టలతోని భద్రకాళి అమ్మవారి గుడి కాడికి వస్తాం. దేవుని సాక్షిగా, అమ్మవారి గుడి సాక్షిగా, అమ్మవారి సాక్షిగా అవినీతి జరిగింది అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది అక్కడ నిన్న ఇట్లనే జరిగింది. హైదరాబాద్ 3 మంత్రులు గన్ పార్క్ దగ్గరికి రమ్మని హరీష్ రావు సవాల్ విసిరితే హరీష్ రావును అక్రమంగా అరెస్ట్ చేసుకోనియకుండా చేశారు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తా అని చెప్తే ఆయన కుర్చేసి కూర్చుంటబెట్టి కేటీఆర్ గారు చాలాసేపు వెయిట్ చేసినా రాలేదు. ఈ రోజు నాయన రాజేందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి కూడా వాళ్ళ అవినీతి బయట పడుతుందని వాళ్ళు రాకుండా తప్పించుకున్నారు. ఎప్పటికీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ శ్రీ రేణుకాయలమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లకు మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మితో పాటు మహిళలు జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆడి ప్రత్యేక పూజలు చేసి ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను ప్రార్థించారు.
మన హుస్నాబాద్ పట్టణ మహిళలు ఎల్లమ్మ తల్లి ఏదైతున్న 6వ వార్డు మహిళలందరూ కలిసి ఎల్లమ్మ తల్లి కంటే ముందు పోషవ తల్లి నల్ల పోషవ తల్లికి అట్లాగే ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం చేయటకు వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళే మహిళా మంత్రులు ముందు ఆలోచనతో ముందుకెళ్ళడం అనేది జరిగింది. అందరిలో వాస్తవంగా మహిళలు ఎందుకంటే వర్షాలు పడితే పనులు దొరుకుతాయి, పనులు లేక ఇంటి దగ్గర ఉంటున్నాము, మనకు పనులు కావాలి, అట్లాగే పంటలు పండితేనే మనము భుజించే ఆహార పండే అంటే వడ్లు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎండ తీవ్రతను కూడా తట్టుకోలేక కూడా చాలామంది మహిళలు కుటుంబ సభ్యులందరూ ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వానదేవుడు కరుణించి వర్షాలు బాగా కురిపించి మన ఎల్లమ్మ చెరువును నింపి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప గ్రామంలో చారిత్రాత్మక శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిపాదిత సింగరేణి బొగ్గుగన్ల వల్ల ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని రామప్ప దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఆకిరెడ్డి రామ్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని కాపాడేందుకు బొగ్గుగన్ల ప్రాజెక్టును నిలిపివేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్వ సర్పంచ్ను అదేవిధంగా యునెస్కో ప్రపంచ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పరిరక్షణ కమిటీ కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా ఉన్న రామప్ప దేవాలయం యొక్క అస్తిత్వం పెను ప్రమాదంలో పడ్డది. వెంకటాపురం మండల కేంద్రానికి అతి సమీపంలో పివి నరసింహారావు ఓపెన్ కాస్ట్ ప్రతిపాదిత బావి వల్ల రామప్ప చెరువు, రామప్ప గుడి, రామప్ప దేవుని యొక్క అస్తిత్వం, కాంప్లెక్స్ ఆఫ్ టెంపుల్స్ యొక్క స్వరూపంగా ఉన్న రామప్ప దేవాలయాల సముదాయం అంతా పెను ప్రమాదంలో పడ్డది. నిజంగా 2009-10లో ఇట్లాంటి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు నేను ఒక్కనే రూకట్ట మీద పశ్చిమాభిముఖంగా ఐశ్వర్యేశ్వర లింగం అని నేను పిలుచుకునే ఒక గుడి ఉంటుంది. ఆ గుడి యొక్క చూపు రామప్ప చెరువు గర్భంలో పడుతుంది, ఆ నీళ్ళల్లో పడుతుంది. ఆ నీళ్లు మోరంచబాగు ద్వారా మానేరులో కలుస్తాయి, మానేరు నుంచి గోదావరిలో కలుస్తాయి, గోదావరి నుంచి సముద్రంలో కలుస్తాయి. రామప్ప దెబ్బతింటది. కింద 14 గ్రామాల ప్రజలు అన్నమో రామచంద్ర అని అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని వెంటనే బంద్ చేస్తానమని పత్రికల ముఖంగా, టీవీల ముఖంగా చెప్తే తప్ప మా ఆవేదన చల్లారేటట్టు లేదు. మేము దాదాపు గ్రామాల ప్రజలము దీని మీద మరొక్కసారి ఉద్యమించాల్సిన పరిస్థితిని సింగరేణి అధికారులు తీసుకురావద్దని చెప్పి మీ ద్వారా మనవి చేస్తాము. ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయులకు ఉచిత భోజనం అందించే నిర్ణయంపై పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుంకర్ భిక్షంకోట్ స్పందించారు. తమకు ఉచిత భోజనం అవసరం లేదని, ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. టిఫిన్ భోజనం పేరుతో అసలు సమస్యలు పక్కన పెట్టొద్దని, తమ టిఫిన్ బాక్సులు తామే తెచ్చుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నాకు నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన పాఠశాలలో స్ట్రెంత్ పెంచుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వం కూడా ఇది గమనించాలని కోరుతూ, కాకపోతే కొంచెం వెటకారంగా మా పాఠశాల ఉపాధ్యాయులకు భోజనం పెడుతున్నాం, టిఫిన్లు పెడుతున్నాం అనే విధంగా చిన్న చూపు చూసే విధంగా మాకు వద్దు సార్. మేము ఎవరూ అడగలేదు. మా భోజనం మేము తెచ్చుకుంటాం, మా టిఫిన్ మేము తెచ్చుకుంటాం. మా పాఠశాలకు పిల్లలను ఏ విధంగా రప్పించుకోవాలో మాకు తెలుసు. దయచేసి ప్రభుత్వం మేము అడిగిన డిమాండ్ని నెరవేర్చాలని, కానీ అన్నం పెడుతున్నాం, టిఫిన్ పెడుతున్నాం అన్న మాటని విరమించుకోవాలని సందర్భంగా కోరుతున్నాం. లగ్డారం గ్రామంలో 20 ఎకరాల 30 గుంటల అసైన్డ్ భూమిని సాగు చేస్తున్న దళిత రైతులకు న్యాయం చేయాలని నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. బాధిత రైతులతో కలిసి భూములను పరిశీలించిన ఆయన 4 దశాబ్దాలుగా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతుల హక్కులను కాపాడాలని కోరారు. కాలుష్యం వస్తే పట్టణాలు మాడిపోయినాయి, ఏమీ రాలేదు, మాకు ఏం లేకుండా మొత్తం గింజలు ముత్తాలు కూడా రంధ్రాలు పడిపోయినాయి. ఆ విధంగా అయినా కానీ మేము ఆపినాం పంటలు పెట్టకుండా. ఇప్పుడు ఏదో అని కాలుష్యం వచ్చిందని కొంత మళ్ళీ చేసినాము, పంటలు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు కూడా మరి మేమేం చేయాలి? ఇప్పుడు మనం ఎట్లా చేస్తాం? మాకు ఎలాంటి చెప్పకుండా కూడా మమ్మల్ని చేస్తున్నారు అంటే మేమేం చేస్తాం? ఇప్పుడు మమ్మల్ని ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని వాళ్ళ పెద్దల మీద ఉంటేనేమో కానీ మాకైతే ఏం ఆధారం లేదు సార్ ఇప్పుడు మేము చేసుకోవడానికి. ఇప్పుడు దీనికి తప్ప వేరేది లేదు. ఇక ఎవరికి కూడా దీని మీద ఉండొద్దు. మేము గయ చేసుకొని బతుకుతాము, చేస్తాము. సహకార వారోత్సవాలలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరు
PSCSలో విద్యార్థులతో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, ఉద్యోగ సంఘం ప్రతినిధులు పాల్గొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వాడితే ప్లాస్టిక్ వాడితే ప్లాస్టిక్ వాడితే ప్లాస్టిక్ వద్దు, వద్దు ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వాడితే ప్లాస్టిక్ వాడితే ప్లాస్టిక్ వాడితే ప్లాస్టిక్ వాడితే ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. తెలంగాణ బస్తీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో కరిక జీవన్ను పటాన్చెరు నియోజకవర్గ టీబీ జేఏసీ చైర్మన్గా నియమించారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంలో బస్తీలు యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వాళ్ళతో ఏసీపీఓ డీసీపీఓ ఉంటాడు కదా, ఆయనతో గెస్ట్ గురించి ఒక అవేర్నెస్ క్యాంప్. సో వాళ్ళకి జ్ఞాపకం ఏర్పడుతుంది. అరే ఈ పిల్లలు మంచిగా చేస్తారు, మనం ఫోన్ కొడితే సార్ ఇక్కడ ఫోన్ చేయాలంటే వెంటనే చేసేస్తాం. అంటే వాళ్ళు మంచి పిల్లలు రాబాయి ఏంటి యూత్కు అవేర్నెస్ క్యాంప్. సో చెడు మార్గాలు పోకుండా ఒక అవేర్నెస్ క్యాంప్. సో కాలేజీ అందిస్తాడు, మెడికల్ యూజ్ కూడా అదే. ఇంకోటి ఇట్లా హాస్పిటల్స్ ఏమేమి అన్ని హాస్పిటల్స్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో మేము మా దగ్గర నుంచి పేషెంట్ వస్తారు, మాకు కోడ్ ఇవ్వండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి, మీకు మేము సపోర్ట్ ఇస్తాం. ఏదో ఒక కోడ్ మాకు చెప్పండి, ఒక్కొక్కరు 10 మంది అంటే 10 మంది. మనకేం ఎవరికి మనం ఏ పార్టీకి రూపాయి తీసుకుంటాం, ఏ లీడర్కి మనం జవాబుదారి కాదు, మనమే జవాబుదారి. ఒక్కోసారి ఏమైందంటే చాలా తెలుసు కదా, ఈ విద్యార్థి సంఘాలు ఇంకా సంఘాలు ఒక పార్టీకి అప్లికేటెడ్ అయ్యి పనిచేస్తారు. వాళ్ళు ఏదో ఛాయ్ పనికి ఇస్తారు, దానికోసం వెళ్ళి పనిచేస్తుంటారు. మనం ఇవ్వడానికి దగ్గర సింగిల్ ఛాయ్ కూడా మనమే చేసుకుంటాం, మనం వాటిని వాడుకుంటాం. మనం ఎలక్షన్ టైంలో ఏమైనా చేయాలనుకుంటే చేస్తాం, లేకపోతే అవర్ ఇండివిజువల్. కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద క్లాపు వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ బిల్లులో బకాయిల కారణంగా వాహనాలు నిలిచిపోయాయని, దీంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని సిఐటియు నేతలు ఆరోపించారు. 18 నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు కూడా చెల్లించలేదని పేర్కొంటూ వెంటనే బిల్లులు విడుదల చేసి క్లాపు వాహనాలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ నిలుపుదల చేయడానికి కారణం కాంట్రాక్ట్ సంస్థ వారికి కాకినాడ మున్సిపాలిటీ నుంచి దాదాపు 7 కోట్ల రూపాయలు బిల్స్ బకాయి ఉన్నాయనే కారణంతో కాంట్రాక్ట్ సంస్థ వారు నిలుపుదల చేశారు. నిన్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి విన్నవించుకోగా ఆయన 50 లక్షల రూపాయలు మేము కాంట్రాక్ట్ సంస్థకి రిలీజ్ చేశామని చెప్పారు. అయితే ఈరోజు ఉదయం అటెండెన్స్కి వెహికల్ యార్డ్కి వెళ్ళగా ఈరోజు కూడా అటెండెన్స్ ఇవ్వకుండా బళ్ళు నిలుపుదల చేసే పని కాంట్రాక్ట్ సంస్థ వారు చేశారు. మేము అధికారులను కోరేది ఏంటంటే తక్షణమే వాహనాలు తిరిగే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ 10 రోజుల నుంచి కార్మికులు అటెండెన్స్ లేకుండా రోడ్డు మీదకు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి అటెండెన్స్ లేకపోతే జీతాలు కూడా చెల్లించే పని ఉండదు. కాబట్టి తక్షణమే అధికారులు దీని మీద చొరవ చేయాలి. మరోపక్క పారిశుద్ధ్యం కుంటిపడిపోయే పరిస్థితి ఏర్పడింది. తడి చెత్త, పొడి చెత్త సేకరణ చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ నగరంలో చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి 10 రోజుల నుంచి. రాబోయేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో చెత్తలు ఎక్కడికక్కడ పేరుకుపోతే ప్రజలు అవార్డులు కూడా తీసుకున్నారు. ఏదేమైనా దీనివల్ల కాకినాడ నగరం అంతా సుందరవందరంగా తయారైంది. ఈ 10 రోజుల నుంచి తడి చెత్త, పొడి చెత్త వాహనాలు లేకుండా ఉండడం వల్ల కాకినాడ అంతా మురుక్కుప్పల్లాగా తయారైంది. వచ్చేది వర్షాకాలం. తక్షణమే ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎంహెచ్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కూటమి ప్రభుత్వం కూడా కలర్ చేసుకుని వెంటనే తడి చెత్త, పొడి చెత్త వాహనాలు కొనసాగించాలి. ఈ ఏదైతే నిలుపుదల చేశారో కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకుని నడిపించాలనేది మేము కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఆందోళన చేపడతామని. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని డిఎస్టి ఆడిటోరియంలో గీతా నృత్యాలయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కుమారి ఆమోదకొండ భరతనాట్యం అరంగేట్ర వైభవాన్ని జరిగింది. కార్యక్రమాన్ని డాక్టర్ పంతుల ఇందిరాహేమ, గురువేదాంతం రాధేశ్యాం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. Now let me give this certificate. The record for longest Bharatanatyam Arangetram in Kalakshetra Margam style was set by K. Amoda of Hyderabad, Telangana. She performed extensive Bharatanatyam in tradition Kalakshetra style, a remarkable duration of 2 hours 33 minutes.
కమ్మా. వాచిగూడెం కాంగ్రెస్ కౌన్సిలర్ సరితా భుజంగారెడ్డి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సెలవుతో సత్కరించి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్లో బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంపై చర్చకు సిద్ధమన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. భువనగర్లో పిస్తా హౌస్ రెస్టారెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అప్పుల విషయంలో కాంగ్రెస్ నేతలు భిన్నమైన లెక్కలు చెప్తున్నారన్న మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.